కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు గ్రీవెన్స్ డేలో వినతి పత్రం సమర్పించారు. సోమవారం కల్లుగీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రీవెన్స్ డేలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నల్గొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొండ వెంకన్న, చౌగాని సీతారాములు మాట్లాడుతూ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ముందు గీత కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు అమలు చేయలేదని అన్నారు. గీత కార్మికులు తాటి చెట్టుపై నుండి పడి చనిపోవడం, వికలాంగులు కావడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరంలో సుమారు 520 మంది చనిపోయారని, కొంతమంది వికలాంగులుగా మారారని అన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా నెలలోపు ఇవ్వాలని, 560 జీవో ప్రకారం గీత కార్మికులకు ప్రభుత్వం 5 ఎకరాల భూమి ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ బోర్డు నిబంధనను తొలగించాలని వారన్నారు. గీత కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం ఇచ్చే తక్షణ సహాయం జాప్యాన్ని నివారించి గీత కార్మికుల సంక్షేమానికి 5,000 కోట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాలో నీర, తాటి ఉత్పత్తి పరిశ్రమలను ఏర్పాటు చేసి యువతీ యువకులకు ఉపాధి కల్పించాలని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంకు బండిపై ఆగస్టు 14 లోపు నిర్మించాలని, జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పామునిగుండ్ల అచ్చాలు, వృత్తి సంఘాల జిల్లా కన్వీనర్ గంజి మురళి, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పల గోపాల్, తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నల్గొండ జిల్లా సహాయ కార్యదర్శి జరిపోతుల ధనంజయ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు కాసాని యాదయ్య, మామిడి హనుమంతు, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ తరఫున రాష్ట్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వటం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే కొన్ని మార్పులు, కొన్ని జీవోలు, కొన్ని చట్టాలు కొద్దిగా మార్పులు జరుగుతాయి, కల్లుగీత కార్మికులకు సహాయపడుతుంది ప్రభుత్వం అని చెప్పి ఆలోచనలో ఉండి మరి సంబంధించినటువంటి ఎక్సైజ్ శాఖ మంత్రి, ఇతర మంత్రులకు కూడా కలచడం రాష్ట్ర కమిటీ తరఫున జరిగింది. ఇప్పటికీ ఏ నిర్ణయం తీసుకోలేదు కల్లుగీత కార్మికుల సమస్యలపై. ఎందుకంటే గతంలో దెబ్బలు తగిలితే ఎక్స్గ్రేషియా అనేది ఆ దెబ్బలు పర్సెంటేజ్ శాతాన్ని బట్టి ఎక్స్గ్రేషియా ఇచ్చేది. కానీ గత ప్రభుత్వము మెడికల్ బోర్డు అనేది సిస్టమ్ తెచ్చిన తర్వాత పర్మనెంట్ అయితేనే డబ్బులు ఇస్తాం, టెంపరవరీ అయితే ఇవ్వము అని చెప్పి అన్నారు. మరి ఈరోజు కాళ్ళు రెక్కలు ఇరిగి కూడా ఇప్పటికీ మంచం బట్టి లేవనైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కల్లుగీత కార్మికులు వృత్తి కోల్పోయి ప్రమాదాలకు గురిపడి ఉన్నారు. ఇప్పటికి వాళ్ళకు ఎలాంటి ఎక్స్గ్రేషియా రావటం లేదు, మెడికల్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వటం లేదు. మెడికల్ బోర్డు సమస్యని ఎత్తేయాలి, మిగతా డిమాండ్లను కూడా పరిష్కరించాలని చెప్పి కోరుతూ కల్లుగీత కార్మికులకు ఎన్నికల ప్రణాళికలో భాగంగా ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని మెమోరాండం ఇవ్వడం అనేది జరిగింది. ప్రధానంగా కల్లుగీత వృత్తి చాలా ప్రమాదకరమైన వృత్తి. ఈ వృత్తిలో సంవత్సరానికి దాదాపుగా 600 మంది గాయాల పాలవుతున్నటువంటి దుర్భర పరిస్థితి ఉంది. అంటే దాదాపుగా 180 మంది చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. 2 రోజులకు ఒకరు చొప్పున ఈ వృత్తిలో చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంత ప్రమాదకరమైనటువంటి వృత్తి ఏ వృత్తి లేదు. ఇంత ప్రమాదకరమైన వృత్తి అని తెలిసి కూడా తన భార్య పిల్లల్ని సాధటం కోసం ఈ వృత్తిని చేయడం అనేది జరుగుతూ ఉంది. కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 7 నెలలు పూర్తి చేసుకున్నది. గతంలో ఇచ్చిన ప్రభుత్వాలు అనేక వాగ్దానాలు ఇచ్చి కూడా ఏది వాగ్దానాన్ని కూడా అమలు చేయని పరిస్థితి. ఇప్పుడు వచ్చినటువంటి గౌరవ ఎక్సైజ్ శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో కల్లుగీత కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించాలని కల్లుగీత కార్మిక సంఘం, తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా కమిటీ పక్షాన వారిని ప్రాధాయపడతా ఉన్నాం. మాకు బీసీ కార్పొరేషన్ ద్వారా వచ్చే చెక్కులు 15,000 రూపాయల చెక్కులు గీత కార్మికులు దెబ్బతాకితే వచ్చేది. అవి కూడా కొంచెం లేట్ అవుతున్నది, అవి కూడా తొందరగా ఇవ్వాలని. 15,000 ఉన్నదాన్ని 25,000 చేయాలని కోరుతా ఉన్నాం. అదే 25,000 ఉన్నదాన్ని 50,000 చేయాలని కూడా మా సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఎక్స్గ్రేషియా 5 లక్షలు ఇస్తున్న ఎక్స్గ్రేషియా కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతున్నది. కావున తొందరగా ఇవ్వాలని కూడా గతంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు గీత కార్మికులకు ఏదున్నా మా ప్రభుత్వం వస్తే మేము అనుకున్నాను చేస్తామని కూడా ఆ రోజు వాదన చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా గీత కార్మికుల మీద దయ చూపాలని కూడా మేము కోరుతా ఉన్నాం.